హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు రాత పరీక్ష లేకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. దీనికి ఇంటర్ క్వాలిఫికేషన్తో జస్ట్ అప్లై చేస్తే సరిపోతుందండి. ఇది దేనికి అంటే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి నోటిఫికేషన్ అనేది వచ్చిందండి మనకి. దీంట్లో ఓన్లీ క్యాండిడేట్స్ అప్లై చేస్తే వాళ్ళని స్క్రీన్ చేస్తారండి, ఇంటర్వ్యూకి పిలుస్తారు. కానీ ఇంటర్వ్యూ ఏముండదండి, జస్ట్ నార్మల్గా ఏంటి అనేది వాళ్ళ సర్టిఫికెట్స్ని చూడడం వరకు మాత్రమే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కూడా పోస్టల్ ద్వారా అప్లై చేయాలండి. కృషి విజ్ఞాన కేంద్రం నుంచి వచ్చింది. ఈ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ అండి దీనికి అప్లై చేసుకోవడానికి. సో ఈ నోటిఫికేషన్ని మీరు మిస్ చేసుకోకుండా అప్లై చేసుకుంటే చాలండి, వచ్చేస్తాయి జాబ్స్. జస్ట్ ఇంటర్వ్యూ అంటే నార్మల్ స్క్రీనింగ్ వరకు ఉంటుంది. అంతే తప్ప మీకు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాలి, ఇన్ని మార్క్స్ రావాలి అనేది ఏమీ ఉండదండి దీనికి. సో ఇది మిస్ చేసుకోవద్దండి. ఇది ఇంకొంచెం చూడండి, దీని ICAR కృషి విజ్ఞాన కేంద్రం దుండిగల్ నుంచి వచ్చిందండి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ కూడా డిఫరెంట్ పోస్ట్స్కి వచ్చిందండి. ఇప్పుడు ఈ దిండిగల్లో డిఫరెంట్ పోస్ట్ పడ్డాయి. ఏంటంటే ఆ పోస్ట్ ప్రోగ్రామ్ అనలిస్ట్, లైక్ ల్యాబ్ టెక్నీషియన్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్స్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్కి వచ్చిందండి. ఈ అప్లికేషన్ కూడా డిఫరెంట్గా ఏ నోటిఫికేషన్కి దానికి డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. అంటే పోస్ట్ ఫర్ ద స్టెనోగ్రాఫర్, సపోర్టింగ్ స్టాఫ్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫామ్ మేనేజర్స్ అలాగా ఉన్నాయండి. దీనికి లాస్ట్ డేట్ కూడా 5 PM 17 January 2025 వరకు ఉందండి. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి. దీని రిక్రూట్మెంట్ మొత్తం మీరు చదువుకొని ఎలా అప్లై చేయాలనేది తెలుస్తుంది. డేట్ కూడా 17th వరకు ఉంది. ఇంకొన్ని పొజిషన్స్ వచ్చి ప్రోగ్రామ్ అనలిస్ట్, స్టెనోగ్రాఫర్, అనలిస్ట్లో ల్యాబ్ టెక్నీషియన్, ఫామ్ మేనేజర్ అలా డిఫరెంట్ పోస్ట్స్ ఉన్నాయండి. స్టాఫ్ కూడా ఉంది. ఈ ప్రోగ్రామ్ అనలిస్ట్ పోస్టులు అన్నీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కే ఉన్నాయండి ప్రజెంట్. అంటే ఏ కాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, అన్రిజర్వ్డ్ ఉన్నాయి. 12th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏంటి? 12th. దానికి శాలరీ ఎంతవరకు స్టార్ట్ అవుతుంది అంటే 25,000 నుంచి ఉంటుందండి. దానికి ఇంకా మీరు అలవెన్సెస్ అవన్నీ కనుక కలిపితే ఒక 50K వరకు రావచ్చండి. సో ఇలాంటివి మీరు మిస్ చేసుకోవద్దు. జస్ట్ దీనికి ఇంగ్లీష్ ఓన్లీ, స్టెనోగ్రాఫర్ అంటే స్టెనో టైపింగ్ చూస్తారు కాబట్టి ఇంగ్లీష్ పర్ వర్డ్స్ అవి కరెక్ట్గా చూసుకోండి. ప్రిఫరబుల్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్ కంపల్సరీ రావాలి. వాళ్ళు టైపింగ్ స్పీడ్ అనేది చూస్తారు స్టెనోగ్రాఫర్స్కి. సో కంప్లీట్గా దీని మీద బేస్ అయి ఉంటుందండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఎగ్జామ్ అనేది 12th క్వాలిఫికేషన్తో. అండ్ సపోర్టింగ్ స్టాఫ్ అంటే 10th కానీ లేకపోతే దాని ఈక్వలెంట్ అంటే లైక్ ITI పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ 18,000 నుంచి స్టార్టింగ్ పే అనేది ఉంటుంది. బేసిక్ పే అనేది 18,000 ఉంటుంది. అలవెన్సెస్ అవన్నీ కలిపి ఒక 25,000 వరకు వస్తాయండి. సో ఇది బెస్ట్ జాబ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ITI పాస్ అయ్యి దీనికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీ ఎగ్జామ్ రాసి దానికి అలా అవసరం లేదు. ప్రోగ్రామ్ అనలిస్ట్ అంటే అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏంటి? ఫామ్ మేనేజర్ ఇంకా మిగిలినవి. ఫామ్ మేనేజర్కి మాత్రం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అగ్రికల్చర్ సైడ్, హార్టికల్చర్ కానీ ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదివి ఉండాలి. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్కి కూడా యానిమల్ సైన్సెస్ మీద ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అక్కడ డిజైరబుల్ అని ఉంది చూడండి, అవి ఏమీ అవసరం లేదు. మినిమం క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దీనికి అప్లై చేయడానికి ఫీజు ఎంత అంటే, ఇంకోటి కృషి విజ్ఞాన కేంద్రంలో ఒక DD తీయాలి. నాన్ రిఫండబుల్ DD కింద ఉంటుంది అది. దానికి ఫీజు ప్రోగ్రామ్ అసిస్టెంట్స్కి, ప్రోగ్రామ్ అసిస్టెంట్, ఫామ్ మేనేజర్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, సపోర్టింగ్ స్టాఫ్ కానీ, జనరల్ వాళ్ళకి 500, SC ST వాళ్ళకి 250 రూపీస్ అండి. ఓన్లీ 1 అప్లికేషన్ ఫర్ 1 పోస్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. క్లోజింగ్ డేట్కి ముందే మనం అన్ని చక్కగా చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఇవ్వండి, దానికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. దీనికి అప్లికేషన్కి ఈ DD అనేది ఒకటి తీయాలి. అక్కడ వాళ్ళు ఇచ్చారు కదండి, రివాల్వింగ్ ఫండ్, గాంధీనగర్, DD ఎక్కడికి తీయాలి అనేది వాళ్ళు ఇచ్చేసారు ఆల్రెడీ. అది ఆ లొకేషన్ పెట్టి తీయండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎంత స్టెనోగ్రాఫర్కి అంటే 18 to 27 మధ్యలో ఉండాలి.
సపోర్టింగ్ స్టాఫ్ 18-25 మధ్యలో ఉండాలి. అదే ప్రోగ్రామ్ అనలిస్ట్ అయితే కనుక 30 ఇయర్స్ లోపు ఉండొచ్చు. ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి అందరూ. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. దాన్ని బట్టి అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎలా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అది చూసుకొని అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ 17th January 2025 5 PM వరకు ఉంటుంది. దీన్ని పోస్టల్ ద్వారా అప్లై చేయాలి. ఇంకోండి పోస్టల్లో ఈ కింద కనిపిస్తుంది కదండి గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ అని ఆ అడ్రస్కి పంపించాలి. ఇక్కడ ఒక ఫోటో పంపించేసి ఇక్కడ మీ అప్లికేషన్ ఫార్మాట్ సపోర్టింగ్ స్టాఫ్కి నేను చూపిస్తున్నాను. ఈ సపోర్టింగ్ స్టాఫ్కి నేను చూపించిన విధంగా మీరు అప్లై చేసుకోండి. అడ్వర్టైజ్మెంట్ నెంబరు డేటు వాళ్ళు ఇస్తారు కదా అది వేసేయండి. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ బ్లాక్ లెటర్స్లో ఫాదర్ నేము అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ మీది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి క్వాలిఫికేషన్ ఏంటి ఎక్కడైనా జాబ్ చేశారా ఏది రిలాక్సేషన్ ఉంటుంది డిక్లరేషన్ అంతా ఇచ్చేసి మొత్తం ఎంప్లాయ్మెంట్ అడ్వర్స్మెంట్ అన్నీ ఇచ్చి మీరు ఫిల్ చేసి పోస్టల్ ద్వారా ఇక్కడ ఫోటో అంటించి ఈ పైన కనిపిస్తున్న అడ్రస్కి మీరు పోస్టల్ ద్వారా పోస్ట్ చేసేస్తే సరిపోతుందండి. డీడీ తీసి అక్కడ వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్క్రీన్ చేసి ఇంటర్వ్యూ అని పిలుస్తారు. కానీ ఇంటర్వ్యూ ఉండదండి, జస్ట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. సో మీకు ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూకి వేరే టెక్నికల్గా ప్రిపేర్ అవ్వడం కానీ ఏముండదండి. జస్ట్ మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్తో గవర్నమెంట్ జాబ్ కనుక పొందాలి అనుకుంటే ఇది బెస్ట్ జాబ్ అండి. కృషి విజ్ఞాన కేంద్రం దిండిగల్. ఈ నోటిఫికేషన్ మాత్రం మిస్ అవద్దు. ఇది మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్కి రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు కనుక 12th స్టాండర్డ్స్ గవర్నమెంట్ జాబ్ పొందాలి అనుకుంటే ఇది బెస్ట్ నోటిఫికేషన్ అనే చెప్తాను. మీరు కానీ అప్లై చేసేటప్పుడు ఏ మిస్టేక్స్ లేకుండా మీ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి కరెక్ట్గా మీరు డీడీ తీసి పోస్ట్ చేస్తే మీరు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ దీనికి పెట్టడానికి సరిపోతుందండి. ఇంకోటి కృషి విజ్ఞాన కేంద్రంలో డిఫరెంట్ పోస్ట్ ఇచ్చారు అని ఇచ్చారు కదండి. దిండిగల్ నుంచి వచ్చింది మనకి ఇప్పుడు ఈ వీడియో ఈ నోటిఫికేషన్ అనేది దిండిగల్ నుంచి వచ్చింది. సో దీనికి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.